డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ అద్భుతమైన ది మైండ్ పాశుపతాస్త్రం అనే బుక్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. 10 యూనిట్స్ నుండి శక్తి స్థాయిలలో పైకి ఉన్న వారిలో ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. చేపట్టే పనిని చాలా చక్కగా నైపుణ్యంతో అంకిత భావంతో చేయగలుగుతారు. వారికి ఏ బాధ్యత అప్పగించినా, ఏ ఉద్యోగం ఇచ్చినా బాధ్యతతో అంకిత భావంతో చేస్తారు. ఈ పరిస్థితి నుండి 310+ నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. వారిలో చాలా శాతం మంది స్వయం ఉపాధిని అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని సృష్టించుకోగలుగుతారన్నమాట. నిరుద్యోగులు అనేవారు 310 యూనిట్స్ శక్తి స్థాయిలోపు వారేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. స్వయం ఉపాధి అనే ఆలోచనలు వారు 310 లోపు కలిగి ఉండటం చాలా అరుదుగా ఉంటుందన్నమాట. ఇలాంటి మనం చాలామందిని చూస్తూ ఉంటాం. 310+ శక్తి స్థాయిలలో ఉద్యోగం వచ్చినా లేకపోయినా ఆత్మవిశ్వాసంతో ఈ ప్రపంచంలో బ్రతకగలం అనే ఆలోచన ధోరణి అలవడుతుంది. 310 వారికి కీర్తికాంక్ష, పొగడ్తలు, గుర్తింపు కోసం తపన వంటి గుణాలు ఉంటాయి. అయితే సేవా దృక్పథం, స్వచ్ఛంద సేవ, ఇతరులకు సహాయపడడం వంటి ఉన్నత గుణాలను కూడా కలిగి ఉంటారు. వారిలో చాలామంది విమర్శలను తట్టుకోలేని రీతిలో ఉంటారన్నమాట. తమకు చాలా తెలుసు అని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. ఇది ఒక రకంగా నెగిటివ్ పాయింట్ అన్నమాట. అది గుర్తుంచుకోవాలి మనం. అయినా సరే 310+ వారు సమాజంలో కొత్త పోకడలకు, సమాజ పునర్నిర్మాణానికి, సమాజంలో మార్పుకు సంసిద్ధులుగా ఉంటారు. ఇతరుల నుండి నేర్చుకోవటానికి సంసిద్ధతను కలిగి ఉంటారు. తమ తప్పులను సరిదిద్దుకోవటానికి సుముఖతను, సానుకూలతను కలిగి ఉంటారు. ఓటమి నుండి, వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు పురోగమించడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ చాలా మంచి సుగుణాలని గుర్తుంచుకోవాలి మనం. ఈ శక్తి స్థాయిలోని విద్యార్థులైతే విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలలో చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. ఈ శక్తి స్థాయిలలోని పిల్లలే ఐఐటి, ఏఐఐఎంఎస్ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు వంటి ఉద్యోగాలకు అర్హులని చెప్పవచ్చు. తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ తల్లిదండ్రులు తమ పిల్లలకు యోగ సాధనను అలవాటు చేసినట్లయితే ఆ పిల్లలు 300+ శక్తి స్థాయిలను అవలీలగా పొందుతారు. వారు జీవితంలో మరింత వృద్ధిని, పురోగతిని పొందగలుగుతారు. ప్రతి తల్లి తండ్రుల యొక్క బాధ్యత ఇది. యోగ సాధనలో 100 యూనిట్స్ లోపు వారు 310+ యూనిట్స్ స్థాయిల వరకు చాలా సులభంగా వృద్ధి పొందవచ్చు అన్నమాట. 300+ నుండి తప్పులు చేయగలిగిన ఆ తప్పులను సరిదిద్దుకునే సామర్థ్యము కూడా అలవడుతుంది. ఆధ్యాత్మికత అనేది కొద్దిగా వికసించటం 310+ నుండే ప్రారంభమవుతుంది. 310 యూనిట్స్ నుండే ఆధ్యాత్మికత అనేది కొద్దిగా విస్తరిస్తూ ఉంటుందన్నమాట. శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పిన విధంగా కర్మయోగం కూడా ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికత అనేది వికసిస్తుంది కాబట్టి నిష్కామ కర్మఫలరాహిత్యం అనేది అక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నమాట. అందుకే ఈ శక్తి స్థాయిల నుండి స్వచ్ఛంద సేవ ఆరంభమవుతుంది. వీరు ప్రజా ఉద్యమాలు, స్వాతంత్ర పోరాటాలు, సంఘ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానాలు మొదలగు వాటిని విరివిగా పాల్గొంటూ ఉంటారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారు 310+ యూనిట్స్ స్థాయిలలోని వారేనని ఖచ్చితంగా చెప్పవచ్చు అన్నమాట. 310+ నుండి దేశభక్తి, మానవ సేవ, ఇతర జంతు జాతుల పట్ల కరుణ,
మొదలైన ఉత్తమ గుణాలు అలవడుతూ ఉంటాయి. దాన గుణం కూడా ఇక్కడి నుంచే అలవడుతుంది. లోకహితానికి పాటుపడాలి అనే ఆలోచన కలిగి ఉంటారన్నమాట. ఈ శక్తి స్థాయిలో ఆధ్యాత్మిక పరిపక్వత ఇంకా ప్రారంభ దశలోనే ఉంటుంది. కనుక వారు యోగ సాధనను ఆశ్రయించినట్లయితే వారికి బుద్ధి వికాసం ఇతోధికంగా వృద్ధి చెంది మరింత ఉన్నతమైన గుణాలను అలవర్చుకునే అవకాశాలు ఉంటాయి. 310 శక్తి స్థాయిలలో ప్రధాన లోపం ఏదంటే వారు ఏది చేసినా గుర్తింపు కోసం, కీర్తికాంక్ష కోసం, పొగడ్తల కోసం, అంటే నిష్కామ కర్మ అనేది ప్రారంభ దశలో ఉంటుందన్నమాట వాళ్ళకి. అలా ప్రాకులాడుతూ ఇది వారిలోని పెద్ద బలహీనంగా మారుతుంది అన్నమాట. ఇది జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలను, అవరోధాలను ఇచ్ఛా ద్వారా, సానుకూల దృక్పథాల ద్వారా 310+ యూనిట్స్ నుండే ఎదుర్కొనవచ్చును. ఈ స్థితి నుండి పై శక్తి స్థాయిలను అందుకోవడానికి యోగ సాధన మరి తనను తాను ఈ ప్రకృతికి సమర్పించుకోవడం వంటివి చేయవలసి ఉంటుంది. అప్పుడు ఇంకా శక్తి స్థాయిలు పెరిగి అద్భుతమైన మానసిక స్థితిలోకి వెళ్తారన్నమాట. శక్తి స్థాయిలు 350+ యూనిట్ల నుండి మానవుల యొక్క గుణాల గురించి తెలుసుకుందాం. ఈ స్థితి నుండి మానవుల గుణాలు మరింత మెరుగ్గా ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే విజయాలు, వైఫల్యాలకు కారణం తనలోనే ఉన్నదని, జీవితం పట్ల బాధ్యత వహించాలని అలాంటి ఆలోచనలో ధారణలో ఉంటుంటారనమాట. సమస్యలకు, సంతోషానికి కారణం బాహ్యంగా ఎక్కడో లేదు, అంతా లోపలే ఉందే అనే ఎరుక వారికి ఉంటుంది. ఆధ్యాత్మికత అనేది మరింత వృద్ధి చెందుతుంది. ఈ శక్తి స్థాయిలోని వారు ప్రశాంతంగా, నిమ్మలంగా ఉంటారు. గెలుపు ఓటములకు తామే కారకులమని, ఆనందం తమ అంతరంగంలోనే ఉందని తెలుసుకుంటారు. జీవిత పరిస్థితుల పట్ల సమ్మతి మరి అంగీకారం వారికి ఉంటుందన్నమాట. జీవితంలో క్రమశిక్షణ మరి నిష్ఠతను కలిగి ఉంటారు. దూరదృష్టి, విశాల దృక్పథం అనేవి మరింతగా వృద్ధి అవుతూ ఉంటాయి. మానవ తెలివితేటలు మరింతగా వికసిస్తూ ఉంటాయి. బుద్ధి వికాసం వృద్ధి చెందుతుంది. పెద్ద లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు అలాంటివి పెట్టుకోవడం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. చిన్న లక్ష్యాలు మరి స్వల్పకాలిక లక్ష్యాలతో సంతృప్తి చెందకుండా సాధ్యమైనంత వరకు పెద్ద పెద్ద లక్ష్యాల కోసం కృషి చేస్తారు. జీవితంలో నిలకడ, నిదానం, స్థిరచిత్తం వంటి గుణాలు ఆటోమేటిక్గా అలవడతాయి. మంచి చెడుల మధ్య వివేచనం అనేది వారికి ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను చాలా మటుకు తమ వివేకం ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. మానవ గుణాల వృద్ధి చెందినప్పటికీ ప్రాపంచిక వ్యామోహాలు వారిని ఇంకా వెంటాడుతూనే ఉంటాయన్నమాట. ఇతర మానవులు కూడా తమలాంటి వారేనని, అందరికీ సాధక బాధకాలు, కష్టాలు, సమస్యలు ఉంటాయని ఈ శక్తి స్థాయిలలోని వారు చాలా చక్కగా అర్థం చేసుకుని సాటి మానవులను గౌరవిస్తారు. అందరినీ తమతో సమానంగా ఆదరిస్తారు. ఈ శక్తి స్థాయిలలోని వారు ఇతరులలో లోపాలు, తప్పులు, ఒప్పులను వెతకటం అనేది చేయరు. గౌరవం, ప్రేమ, సహనం, ఓర్పు, క్షమాగుణం, ఇతరులను అర్థం చేసుకోవడం, తమతో పాటు ఇతరులకు కూడా అవకాశాలు కల్పించడం, తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం, సహాయ సహకారాలు అందించడం, చేయగలిగినంత సాధ్యమైనంత సహాయం చేయడం, జంతువులను ప్రేమించడం, తుఫానులు, భూకంపాలు మొదలగు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విరాళాలు సేకరించి సహాయ కార్యక్రమాలు చేయడం, ఇతరులు అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించడం, ఇతరుల పట్ల సోదర భావం కలిగి ఉండడం, వృద్ధులు ప్లస్ పిల్లలు ప్లస్ మహిళలు పట్ల గౌరవం కలిగి ఉండడం,
క్షమాగుణం కలిగి ఉండడం వంటి గుణాలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఇలాంటి వారి వల్లే 350+ యూనిట్స్ కూడా కదా భారత స్వాతంత్ర ఉద్యమం నడిచింది. ఇలాంటి వారి వల్లనే రష్యా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, బొలేవియా విప్లవం, ఈ మధ్య ఈజిప్టులో ఉద్యమం సంభవించాయి. ఇలాంటి వారి వల్లనే రెడ్ క్రాస్ సొసైటీ, అన్నదాన శిబిరాలు, చలివేంద్రాలు వంటి సహాయ సహకార సంస్థలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి వారి వలనే శాంతి సమాజాలు, శాకాహార ర్యాలీలు, జంతు సంరక్షణ సంఘాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే వారందరూ 350+ యూనిట్ల శక్తి స్థాయిలను ఖచ్చితంగా కలిగి ఉంటారు. 350 యూనిట్స్ లోపు వారు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అనేది దాదాపు అరుదుగా ఉంటుందన్నమాట, చాలా తక్కువగా ఉంటుంది. ఈ శక్తి స్థాయిలలోని వారు కఠినమైన పరిస్థితులను లేదా కష్టమైన పనులను ఎదుర్కొని చాలా సునాయాసంగా వాటిని పరిపూర్తి చేసేస్తారు. ఇలాంటి ఉద్యోగం, వ్యాపారమైనా సరే వారికి కష్టం అనిపించదు. దానిని చాలా నైపుణ్యంతో నిర్వర్తించగలుగుతూ ఉంటారు. వారికి ఓర్పు, సహనం, కష్టపడే తత్వం, తమ అభివృద్ధితో పాటు ఇతరుల అభివృద్ధిని కాంక్షించడం, ఇతరులను వారి స్థితులలోనే గౌరవించడం వంటి ఉదాత్తమైన గుణములు ఆటోమేటిక్గా అలవడుతూ ఉంటాయి. 350 యూనిట్స్ లోపు వారు ఉద్యోగాలు లేదా తమకు అప్పగించిన పనులలో సాకులు వెతకటం లేదా ఉద్యోగం పని తమకు అసాధ్యమని, కష్టమని భావిస్తూ ఉండడం, ఉద్యోగం పని నుండి తప్పించుకుని అంటే బాధ్యతారహితంగా తిరగడం వంటివి చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి వారు 350 యూనిట్స్ లోపు వారు జీవితంలో విజయాలు సాధించడం అరుదుగా ఉంటుంది. 350 లోపు వారు నియమాలు, ప్రామాణికాలను ఉంటాయి కానీ ప్రాధాన్యంగా కలిగి ఉండరన్నమాట. 350+ నుంచి యూనిట్స్ నుంచి నియమాలకు, ప్రామాణికాలకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట. సాధారణంగా 200 యూనిట్స్ లోపు వారైతే నెగిటివ్ భావోద్వేగాలకు లోనవటం, ఘర్షణ, దుష్ట కార్యాల వంటి వాటిని పాల్పడడం, కఠినంగా ఉండడం, శత్రుత్వమై వైఖరిని, స్వార్థ చింతనను, కక్కుర్తి, వెర్రి వ్యామోహాలు కలిగి ఉండడం, క్రోధంతో బుద్ధిని కోల్పోవడం వంటి అవలక్షణాలు కలిగి ఉంటారు. అయితే 350+ యూనిట్స్ నుండి 150 డిగ్రీల కోణంలో వ్యతిరేకంగా పాజిటివ్ గుణాలు ఉంటారు. 350+ నుండి ద్వంద్వత్వం క్రమక్రమంగా తగ్గిపోతూ ఏకత్వం వైపు ప్రయాణం మొదలవుతుంది. 350+ యూనిట్స్ కలవారి గురించి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఇంటర్వ్యూ కోసం చాలామంది హాజరవుతూ ఉంటారు. అందులో 350+ యూనిట్స్ గల ఒక వ్యక్తి కూడా ఉంటాడు. 350+ యూనిట్స్ గల వ్యక్తి ఎంతోమంది పోటీలలో పాల్గొన్నందుకు అసూయపడడు. ఎవరికి శక్తి సామర్థ్యాలు ఉంటే వారే ఈ ఉద్యోగాలకు అర్హులు అని భావిస్తూ ఉంటాడనమాట. ఒకవేళ తనకు ఉద్యోగం రాకపోతే ఇంకొకరి ఉద్యోగం వెతుక్కోవడం లేదా స్వయం ఉపాధిని చూసుకోవడం వంటివి చేయవచ్చు అని భావిస్తూ ఉంటాడు. ఎంతోమంది ఈ ఉద్యోగం కోసం పోటీ పడడాన్ని ఆనందిస్తాడు. వారిలో దాదాపు అందరూ అంటే తనకు రాకపోయినా సరే ఆ ఉద్యోగాలకు ఎంపిక కావాలని కోరుకుంటాడు. వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. 350+ యూనిట్స్లో వారు ఎంతో వివేకాన్ని కానీ ఆధ్యాత్మికంతో ఎంతో వృద్ధి ఉంది వాళ్ళకి ప్రదర్శిస్తారు. ఎంతో వివేకాన్ని ప్రదర్శిస్తారు. వారికి పగ, ప్రతీకారాలు ఉండవు. క్షమాగుణం, దయాగుణం, కరుణ అనేవి కొంతవరకు అలవడి ఉంటాయి. ధర్మబద్ధంగా, హేతుబద్ధంగా సరి అయిన రీతిలో ఆలోచన విధానం ప్లస్ వాళ్ళ జీవన విధానం అనేవి అలవడుతూ ఉంటాయన్నమాట.
పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోగల మనస్తత్వం అలవడుతుంది. అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారిని సమానంగా ఆదరించి గౌరవించడం ఈ శక్తి స్థాయి నుండి ఆరంభమవుతుంది. అంటే 350 నుంచి 350+ నుంచి ఆరంభమవుతుంది అన్నమాట. ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తారు. అలాగని స్వంత వ్యక్తిత్వాన్ని కోల్పోరు. వారు ప్రశాంత జీవనం కోరుకుంటారు. యుద్ధ కాంక్ష ఉండదు. వైరి మనస్తత్వం కూడా ఉండదు అన్నమాట. ఆధ్యాత్మికత మరి యోగ సాధన వంటివి వారు 350+ యూనిట్స్ ఆశ్రయించినట్లయితే మరింత ఉన్నతమైన గుణాలను, మరింత బుద్ధి వికాసాన్ని, మరింత వివేకాన్ని పొందే వీలుంటుందన్నమాట. భౌతిక ఆకర్షణలు, భౌతిక వ్యామోహాలు మొదలైన వాటి నుండి బయటపడవచ్చు. నిష్కామ కర్మ అనేది ఇంకా అలవడవలసి ఉందన్నమాట వారిలో 350+ యూనిట్స్ కర్మ ఫలాశక్తి, కీర్తికాంక్ష, గుర్తింపు కోసం తపన వంటివి కొంత శాతం ఇంకా కొంచెం మిగిలి ఉంటాయన్నమాట. వాటి నుండి బయటపడడానికి యోగ సాధన మరి ఆధ్యాత్మిక సాధన వంటివి చేపట్టవలసి ఉంటుంది. వారికి హాస్యం, చతురత, బుద్ధి వికాసం, ఇంటెలిజెన్స్, వివేకం, ఆనందం అనేవి ఇంకా వృద్ధి చెందవలసి ఉంటాయన్నమాట. వాళ్ళు ఆ హాస్య ధోరణిని కూడా అలవర్చుకుంటూ ఉండాలన్నమాట. కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, సినిమా దర్శకులు, సంగీత విద్వాంసులు, దక్షత కళ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, శిల్పకళా నిపుణులు, వృత్తి నిపుణులు, విద్య శాస్త్ర సాంకేతిక రంగాలలో నిష్ణాతులు, నృత్య రంగంలోని వారు, సాహిత్యవేత్తలు, రచయితలు, స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వాహకులు, సంఘ సంస్కర్తలు అంటే గురజాడ అప్పారావు గారు, రాజా రామ్మోహన్ రాయ్ మొదలైనటువంటి వారన్నమాట. స్వాతంత్ర పోరాట యోధులు మొదలైన వారందరూ కూడా వీళ్ళు 350+ యూనిట్స్ శక్తి స్థాయిల నుండి పరిపక్వత చెందిన వారేనని చెప్పడంలో ఎలాంటి సందేహం పడక్కర్లేదు. మనం 350+ యూనిట్స్ నుండి ఈ గుణాలు ఆరంభమైనప్పటికీ నుండి 350+ యూనిట్స్ నుండి పరిపక్వం అవడం, వృద్ధి చెందడం జరుగుతుందన్నమాట. సమాజ అభివృద్ధికి కొత్త కార్యక్రమాలు చేపట్టడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, సాగునీటి ప్రాజెక్టులు, పెద్ద పరిశ్రమల స్థాపనకు 350+ యూనిట్ గల వారి నుండి స్టార్ట్ అవుతుందన్నమాట, మొదలవుతుంది. తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అంశం, వారు తమ పిల్లలకు యోగ సాధన అంటే ధ్యానము, ఆధ్యాత్మిక పుస్తకాలు వైపు మళ్లించడం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివించడం, అలా ఆధ్యాత్మికత వైపు మళ్లించడం చేయాలి. ఇదొక్కటే వారు తమ పిల్లలకు అందించగల ఈ భూమిపై అతి గొప్ప సహాయము, అతి గొప్ప బహుమతి అన్నమాట. ఆ తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సిన అతి గొప్ప విలువైన బహుమతి. ఈ ఒక్క సహాయం ఆ తల్లిదండ్రులు చేస్తే చాలు, ఈ భూమి మీద ఉన్నత విలువలు కల సమాజం ఆవిష్కరించగలదు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు IIT, IAS, IPS వంటివి చేయాలని కలలు కంటారు. కానీ అందుకు కావలసిన పరిస్థితులను, సాధనలను తమ పిల్లలకు అందించడం లేదు. ఇది చాలా విచారకరమైన విషయం. అందించాలి. ఆధ్యాత్మికంగా సహజత్వంతో ఉండడం నేర్పిస్తే ఆటోమేటిక్గా అన్ని ర్యాంకులు ఏదైతే కావాలో క్వాలిటీస్ వచ్చినప్పుడు భౌతికంగా వాళ్ళు ఎదుగుతారు. ఆధ్యాత్మికంగా మానసిక స్థితి కూడా ఎదగాలి. ఈ శక్తి స్థాయిలలోని వారు 350+ యూనిట్స్ తత్వశాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధన, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవటం, ఆధ్యాత్మికత పట్ల పరిశోధన మరి సాధన చేయాలని పూనుకోవటం వంటి విషయాలపై మొగ్గు చూపుతూ ఉంటారు. తమకు వచ్చిన వ్యాధులను మరి అనారోగ్యాన్ని స్వయంగా హీలింగ్ ద్వారా నయం చేసుకునే శక్తిని కలిగి ఉంటారన్నమాట వీళ్ళు.
వారికి స్వయం ఉపాధిని పొందే శక్తి సామర్థ్యాలు ఉంటాయి కనుక ఇతరులపై ఆధారపడే మనస్తత్వంను కలిగి ఉండరు. ఆరోగ్యం పట్ల, వ్యక్తిగత అభివృద్ధి పట్ల శ్రద్ధ అనేది ఉంటుంది. ధ్యానం మరి ఆధ్యాత్మిక విషయాల పట్ల కేవలం ఆసక్తిని కలిగి ఉండడమే కాకుండా పరిశోధనలకు ఉత్సాహం ప్లస్ ప్రయత్నం చేస్తారు. నైతిక విలువలు, మానవ విలువలు, సామాజిక న్యాయం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రకృతి మరి ఈ సమాజంలో సమన్వయంగా ఉంటారన్నమాట వీళ్ళు. 200 యూనిట్స్ లోపు వారైతే మమ్మల్ని ఎవరో ప్రేమించడం లేదు, మాకెవరో సహాయం చేయటం లేదు, ఈ సమాజం మరి ఈ ప్రపంచం నుండి మాకు సరైన న్యాయం జరగడం లేదంటూ ఉంటారు. మేము నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్నాము, మాకు సరైన న్యాయం జరగటం లేదు, మాకు జీవనోపాధి కోసం ఉద్యోగం పైన ఆధారపడవలసి వస్తోంది, ప్రభుత్వమేమో లేదా సంస్థలు మాకు సహాయం చేస్తే తప్ప సామాజిక వర్గం, ప్రాంతం అభివృద్ధి చెందదు, మేము ద్వేషానికి, అన్యాయానికి గురవుతున్నాము. ఇలాంటి ఆలోచనాధారణలు కలిగి ఉంటారు వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే అన్నింటినీ మన అంతరంగ ప్రపంచం నుండే సృష్టించుకోవచ్చు అన్నమాట, ఇన్నర్ వరల్డ్ నుండి అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. తర్కం మరి విశ్లేషణ వంటి విషయాలు వారికి వృద్ధి చెందుతూ ఉంటాయి. తమ ఆనందాన్ని, అభివృద్ధిని ఇతరులకు పంచాలనే పాజిటివ్ గుణాలు ఉంటాయన్నమాట 350+ దాటిన వాళ్ళకి. ఈ సమాజంలోని మనుషుల సరాసరి శక్తి స్థాయిలు 350+ ఉన్నట్లయితే ఆ సమాజం అంటే ప్రాపంచికంగా ప్లస్ భౌతికంగా విశాల దృక్పథం కల సమాజంగా పరిగణించవచ్చు. అయితే ఈ శక్తి స్థాయిలలో రజోగుణాలు ఇంకా చాలా శాతం మిగిలి ఉంటాయి. శక్తి స్థాయిలో 400+ యూనిట్స్లో మానవ గుణాల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 400+ యూనిట్ శక్తి స్థాయిల నుండి మానవ ఇంటెలిజెన్స్ మరి తర్కం, విశ్లేషణ వంటి మానసిక సామర్థ్యాలు ఎంతో పరిణితిని చెంది తారాస్థాయిని పొందటం సంభవిస్తుంది. అయితే ఆధ్యాత్మిక సత్యాలు అనేవి వారికి గోచరం కావు. ఇంకను 499 యూనిట్స్ వరకు రజోగుణాలు అంటి పెట్టుకుని ఉంటాయన్నమాట. భౌతిక ప్రపంచానికి సంబంధించినంత వరకు మానవ ఇంటెలిజెన్స్ ఎంతో పరిణితి చెందడం 499 యూనిట్స్ నుండి జరుగుతుంది. మనం చెప్పుకునే యోధులంతా ఈ శక్తి స్థాయిల్లోనే ప్రాపంచికంగా ఉంటారు. ఈ శక్తి స్థాయిలలోని వారు ప్రాపంచికంగా సమర్థులుగా ఉంటారు. ప్రపంచానికి ఎంతో సేవ చేసే స్థితిని కలిగి ఉంటారు. 400 యూనిట్స్ శక్తి స్థాయి అనేది ఒక ముఖ్యమైన గణనీయమైన పరిణామం. ఈ శక్తి స్థాయి నుండి ప్రాపంచికంగా మేధావులు తయారవుతూ ఉంటారన్నమాట. బుద్ధి, వివేకం, ప్రజ్ఞ అనేవి మరింతగా అభివృద్ధి చెందుతాయి. ఈ శక్తి స్థాయిలలోని ప్రపంచ స్థాయి మేధావులు ఉంటారు. అంటే నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రఖ్యాత వైద్యులు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, ప్రఖ్యాత కళాకారులు, ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, ప్రఖ్యాత సినిమా దర్శకులు, ప్రఖ్యాత శిల్పులు, ఇలా అన్ని రంగాలలో ప్రఖ్యాతమైన వ్యక్తులు, ప్రఖ్యాత రచయితలు, ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్తలు, అమర్త్య సేన, వైవి రెడ్డి, మన్మోహన్ సింగ్, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రాజన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రఖ్యాత దేశభక్తులు, ప్రఖ్యాత వ్యాపారవేత్తలు, జీన్ జాబ్స్, బిల్ గేట్స్, ధీరుభాయ్ అంబానీ, జాక్మా, అలీబాబా సంస్థ అన్నమాట అది, వారెన్ బఫెట్, లక్ష్మీ నివాస్ మిట్టల్ మొదలైన వాళ్ళందరూ కూడా ఈ శక్తి స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నమాట. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు అంటే లతా మంగేశ్వర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు, మంగళంపల్లి మురళీకృష్ణ గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, హరిప్రసాద్ చౌర్య, త్యాగరాజు, అన్నమయ్య, ఇలా మొదలైన ప్రపంచ ప్రఖ్యాతి మేధావులు 400+ యూనిట్ నుంచి ఉంటారు.
న్యూటన్, ఐన్స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, స్టీఫెన్ హాకింగ్ ఇలా ఎందరో శాస్త్రవేత్తలు 400+ శక్తి స్థాయిలోని వాళ్ళే అనమాట. 400+ యూనిట్స్ శక్తి స్థాయిలో ప్రపంచంలోని ప్రసిద్ధి కాగించిన ప్రాపంచికంగాను మళ్ళీ భౌతికంగా అని మీరు అర్థం చేసుకోవాలి. ప్రాపంచికంగా ప్లస్ భౌతికంగా కొందరు మహానుభావులు మనం ఇక్కడ గుర్తు చేసుకుందాము, కొంతమందిని తెలుసుకుందాము. ఏపీజే అబ్దుల్ కలాం గారు 470 యూనిట్స్లో, న్యూటన్ గారు 499 యూనిట్స్, ఐన్స్టీన్ 499 యూనిట్స్, లతా మంగేష్కర్ 460 యూనిట్స్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 460 యూనిట్స్, మంగళంపల్లి బాలకృష్ణ మురళీకృష్ణ గారు 460, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ 470 యూనిట్స్, ధీరుభాయ్ అంబానీ 410, ఇందిరాగాంధీ 440, సర్దార్ వల్లభాయ్ పటేల్ 470, నెహ్రూ గారు 415, ఆర్కిమెడిసన్ 455, ఏఆర్ రెహమాన్ 450 అనమాట. అలాగే అలా రకరకాల అలాంటి చక్కగా మనం ఉదాహరణలతో చెప్పుకున్నాం కదా. తర్వాత తర్కం, విశ్లేషణ మరి సంపూర్ణ అవగాహనల ద్వారా మానవ ఇంటెలిజెన్స్ను వినియోగించడం అనేది 400+ యూనిట్స్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. నోబెల్ బహుమతి గ్రహీతలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రఖ్యాత శాస్త్ర ఈ శక్తి స్థాయిలో ఉంటారని మనం ఇందాక చెప్పుకున్నాం కదా మాస్టర్స్. 400 యూనిట్స్ శక్తి స్థాయిని అందుకోవడం అనేది మానవ జాతిలో అంటే ప్రాపంచికంగా, లౌకికంగా, భౌతికంగా అనమాట ఒక ముఖ్యమైన మైలురాయి వంటిది. చాలా ముఖ్యమైన పొజిషన్ అన్నమాట అది. తర్కం, విశ్లేషణలు అనేవి మానవ జాతి చైతన్య పరిణామానికి అంతిమమైన స్థితి. ఈ స్థితి ఎంత మాత్రము కావు అని గ్రహించండి. అంతిమమైన స్థితి ఎంత మాత్రము కాదు అని గ్రహించండి. ప్రాపంచికంగా ఈ శక్తి స్థాయిలను చేరుకోవడం చాలా గొప్ప విషయమే భౌతికంగా, కానీ ఆధ్యాత్మికంగా అది చాలా స్వల్పమైన పరిణామమే. పురాణ ఇతిహాసాలలో 400+ శక్తి స్థాయిలను చేరిన చాలా మందిని మనం చూస్తాం. వారిని యోధులు అని పిలుచుకుంటున్నాం. 400+ శక్తి స్థాయిలు. మహాభారతంలోని పాత్రలు అర్జునుడు, భీష్ముడు, ధనునుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు వంటి వారు అతిరథ మహారథులుగా పిలువబడుతున్నారు. వారి శక్తి స్థాయిలు కనీసం 400 యూనిట్స్ ఉంటాయి. 400+ యూనిట్స్ శక్తి స్థాయిలను దాటిన వారిని యోధులుగా అంటే భౌతికంగా మాత్రమే మాస్టర్స్, ఇది ఆధ్యాత్మికంగా కాదు, భౌతికం గురించి చెప్తున్నారు, పరిగణించడం జరుగుతుంది. ఇంచేతంటే వారు భౌతిక ప్రపంచ చరిత్ర గతిని మలుపు తిప్పగల శక్తి స్థాయిలను ఒక్కొక్కరు కలిగి ఉంటారు. ఇక మహాయోగులైతే 700+ యూనిట్స్లో ఉన్నవాళ్ళు ఈ లోకం తీరును ఉద్ధరించగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇంకా ముందు చెప్పుకుందాం. ఉదాహరణకి లూయిస్ పాస్చర్ అను శాస్త్రవేత్త పిచ్చి కుక్క కాటుకు వ్యాక్సిన్ కనిపెట్టి మొత్తం మానవ జాతి ప్లస్ జంతు జాతులు మహోపకారం చేశారు కదా. థామస్ ఆల్వా ఎడిసన్ అను శాస్త్రవేత్త విద్యుత్ బల్బును కనుక్కోవడం ద్వారా ప్రపంచానికి ఎంతో మహోపకారం చేశారు. ఆయన ఎన్నో శాస్త్ర పరికరాలను కనుగొన్నారు. ఈ భూ ప్రపంచానికి మహోపకారం చేయగల శక్తి సామర్థ్యాలు 400+ యూనిట్ స్థాయి నుండి ఆరంభమవుతాయి. అంటే భౌతికంగా యోగస్థా కురు కల్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. భగవద్గీత 2వ అధ్యాయంలో 48వ శ్లోకం. ఓ అర్జున, ఆసక్తిని వదిలి యోగసిద్ధిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు సమత్వాన్నే యోగం అంటారు. యోగస్థితిలోనే ఉంటూ కర్మలన్నీ చేయాలి. యోగస్థితిలో ఉండకుండా కర్మలు అనర్థదాయకంగా ఉంటాయి. కర్మలను చేస్తూ ఉన్నా వాటి పట్ల ఆసక్తి రహితంగా ఉండాలి. ఫలితాలు పూర్తిగా ఫలించినా కొద్దిగా ఫలించినా సమభావంతో గ్రహించాలి. జీవితంలో ఆటుపోట్లను, కష్టసుఖాలను, మానవమానాలను సమభావంతో చూసే స్థితిని కలిగి ఉండాలి.
భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పిన సమత్వ భావన స్థితి అనేది 400+ యూనిట్స్ నుండి చాలా అద్భుతంగా అలవడుతుంది. థామస్ అల్వా ఎడిసన్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త విద్యుత్ బల్బును కనుక్కోవడానికి 25,000 ప్రయోగాలు చేశారట. ఎంత అమోఘం! కర్మల పట్ల సమత్వ భావం ఫలించపోయినా సిద్ధించకపోయినా అంత సమత్వ భావం కలిగి ఉంటే తప్ప ఎడిసన్ 25,000 ప్రయోగాలను చేయలేరు కదా. యోగం అనేది 400+ యూనిట్స్ నుండి పరిపక్వమవుతూ వస్తుందన్నమాట. వారి ప్రపంచంలో ఎన్నెన్నో విప్లవాత్మకమైన పరిణామాలకు కారణమవుతారు. ఫ్రెంచి విప్లవం, రష్యా విప్లవం, అమెరికా విప్లవం, భారత స్వాతంత్ర పోరాటం, అలాగే వివిధ స్వాతంత్ర పోరాటాలు, పారిశ్రామిక విప్లవాలు, ఇటీవల ఈజిప్ట్లో విప్లవం, టర్కీ ప్రజా విప్లవం అవన్నీ చేపట్టి సంస్కరణలు చేసి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, జపాన్, దక్షిణ కొరియా పారిశ్రామిక అభివృద్ధి మొదలైన సంస్కరణలు, విప్లవాలకు నాయకత్వం వహించే వారందరూ కూడా 400+ యూనిట్స్ శక్తి స్థాయిలు కలిగి ఉన్నవారేనని గ్రహించాలి. భౌతికంగా మహాత్మా గాంధీ చేపట్టిన స్వాతంత్ర పోరాటం అహింస అనేది 700 యూనిట్స్ బ్రిటిష్ పాలకులను అణచివేతను ఎదుర్కొని భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపచేశారు. బ్రిటిష్ పాలనలో ఉన్న వాళ్ళు భౌతికంగా 170 యూనిట్స్లో ఉన్నారనమాట. ఈయనేమో మహాత్మా గాంధీ 700 యూనిట్స్. హిట్లర్, ముసోలి వంటి కలిగి రెండవ ప్రపంచ యుద్ధం అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ తన పోరాట పటిమతో 525 యూనిట్స్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు జరిగేటట్లు చేశాడనమాట. అలాగా శక్తి స్థాయిలు భౌతికంగా పెరిగినప్పుడు విప్లవాలను కూడా అణిచే శక్తి, ధైర్యం వస్తాయన్నమాట. 400 యూనిట్స్ నుండి పోరాట పటిమ, మడమ తిప్పని యోధత్వం, బుద్ధి వికాసం వృద్ధి చెందడం, సమత్వ భావం, దూరదృష్టి, విశాల దృక్పథం, మానవ తెలివితేటలు గణనీయంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. లోక శ్రేయస్సుకు పాటుపడడం, నిష్కామ కర్మ ఆరంభమవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి ఉత్తమ గుణాలు, శక్తి సామర్థ్యాలు చాలా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అన్నమాట. 400+ యూనిట్స్ శక్తి స్థాయిల నుండి ఒక సచిన్ టెండూల్కర్ గారు, ఒక హుసేన్ బోల్ట్ వంటి ఒలింపిక్ క్రీడాకారులు, బిస్మిల్లా ఖాన్ వంటి సంగీత విద్వాంసులు, డాక్టర్ మంగళం బాలమురళీకృష్ణ గారు, లతా మంగేష్కర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఘంటసాల వంటి గాయకులు, అమర్శిల్పి జక్కన వంటి శిల్పాచార్యులు, శ్యామ్ బెనగల్, జిపిపి సిప్స్, ఎస్ఎస్ రాజమౌళి, క్రిష్ మణిరత్నం, స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్ దర్శకుడు అనమాట, జేమ్స్ కెమెరూన్ అవతార్ టైటానికల్ దర్శకుడు అనమాట. అలాంటి గొప్ప గొప్ప సినిమాలు, అజంతా, ఇల్లోరా, మలితమిళ దేవాలయాలు, చిక్కన శిల్పాచార్యులు, అలాగా సర్ ఆర్థర్ కాటన్, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశం వంటి వారు సంఘ సేవకులు గొప్ప తెలివితేటలతో, శక్తి సామర్థ్యాలతో వాళ్ళు అన్ని రంగాలలో మేధావులుగా, నిపుణులుగా, ఎంతో మహానుభావులు. అందరికీ వందనములు. అందరికీ ఈ పుస్తకంలో చెప్పలేకపోతున్నందుకు క్షమించగలరు. కర్మయోగులు, యోధులు 400+ యూనిట్ శక్తి స్థాయిల నుండి ఉద్భవిస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 400+ శక్తి స్థాయిల నుంచి యోధులు, కర్మయోగులు జన్మిస్తారు. అక్కడి నుంచి వస్తారనమాట. ఓ భూమాత నమస్కారములు, నీవెంత గొప్పదానివి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఓ త్యాగయ్య, ఎంత గొప్ప సత్యం చెప్పావు, నీకు వందనములు. శాస్త్ర సాంకేతిక రంగాలు, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, వైద్యశాస్త్రం, మరి వివిధ కళల నిష్ణాతులే అయినప్పటికీ వారికి ఆధ్యాత్మిక శాస్త్రం, పారమార్థిక, అలౌకికం, కార్యకారణ సంబంధం, కర్త కర్మ క్రియల మధ్య సమన్వయం, ఆత్మజ్ఞానం మొదలైన విషయాలలో వాళ్ళు వెనుకబడి ఉంటారు. ఎంత నిష్ణాతులైనా 499 యూనిట్స్ స్థాయి వరకు రజోగుణాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళకి గర్వం, అహంకారం, మేధావులు అనే భావనలు కలిగి ఉండడం వల్ల ఇంకా కొద్ది మోతాదులు ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. నేను చేస్తున్నాను అనే భావనలో అన్నీ చేసేది అంతర్ప్రపంచమే అయినప్పటికీ నేనే చేస్తున్నానని భ్రమలో ఉంటారనమాట.
ద్వంద్వత్వం అనేది వారిని ఇంకా పూర్తిగా వదిలిపెట్టదు. ఏకత్వం అనేది ఇంకా అలవాటు ఉండదు. భౌతిక వ్యామోహాలు, ఆకర్షణలు అలా వెంటాడుతూనే ఉంటాయి. రీజనింగ్, తర్కం, విశ్లేషణపై ఆధారపడుతూ ఉంటారన్నమాట. ఈ ప్రపంచంలో సంభవించే అన్ని పరిణామాలకు, సంఘటనలకు శాస్త్రీయ రుజువులు కావాలని భావిస్తూ ఉంటారు వాళ్ళు. 499 యూనిట్స్ లోపు వారికి ఆలోచన రహిత స్థితి అనే విషయం పట్ల పూర్తి అవగాహన ఉండదు. అంటే మనం ధ్యానం చేస్తే ఎంత శక్తి స్థాయిలో ఉంటామో ఆలోచించండి మాస్టర్స్. అంతరంగ ప్రపంచం గురించి సరైన అవగాహన ఉండదు. ధ్యానం, అంతర్ప్రయాణం మొదలైన వాటిని ఇంకా పూర్తిగా వినియోగించుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. సంపూర్ణ శరణాగతి అనేది వారికి తెలియదు. అన్ని సమయాలలోనూ ఇంటెలిజెన్స్పై ఆధారపడుతూ ఉంటారు. మంచి చెడుల మధ్య, అంటే సోక్రటీస్ తత్వవేత్త మాదిరిగా అనమాట, అలా ఊగిసలాడుతూ వెంటాడుతూ ఉంటారన్నమాట. కర్త, కర్మ మధ్య గల ఆధ్యాత్మిక విషయాలు వారికి తెలియవు. నిష్కామ కర్మ యొక్క ప్రారంభ దశలలోనే ఉంటారు. అన్ని సందర్భాలలోనూ తర్కం, విశ్లేషణలపైన ఆధారపడడం వల్ల 500+ యూనిట్ శక్తి స్థాయిలను చేరుకోవడానికి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు లేక జీవిత కాలాలు లేదా జన్మలు వారికి పట్టవచ్చు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి వారికి 499 యూనిట్స్ లోపు వారు పెద్ద ఆటంకం తర్కం అన్నమాట. మరి విశ్లేషణలే వాళ్ళు ఎదగడానికి. వాళ్ళు తర్కం, విశ్లేషణ, వివేకం, సత్యం, మనోశక్తి, దివ్యత్వం అనే విషయాలను మరింత లోతుగా గ్రహించడానికి 499 యూనిట్స్ శక్తి దాటవలసి ఉంటుంది. కాలేజీలలో, విశ్వవిద్యాలయాలలో ఇప్పుడు అనుసరిస్తున్న విద్యా విధానం లోపభూయిష్టంగా ఉంది. ఈ విద్యాభ్యాసం 499 యూనిట్స్ శక్తి స్థాయిల కంటే చాలా తక్కువ స్థాయిలలో ఉండడం వలన మానవ జాతి వికాసానికి, ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి సరి అయిన అవకాశాలు ఎప్పటి పరిస్థితుల్లో లేవు. ఇది చాలా శోచనీయమైన విషయము. యద్యదాచరతి శ్రేష్టసత్వం దేవేతరో జనః సా యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు అంటే మహాయోగులు, మహాజ్ఞానులు దేనిని ఆచరిస్తారో అన్యులు అంటే లోకంలోని వారు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో సమస్త లోకం కూడా దానిని అనుసరిస్తూ ఉంటుంది. ఈ లోకం పై ఆచార వ్యవహారాలను, ప్రమాణాలను మహాజ్ఞానులు, మహాయోగులు, మరి అవతార పురుషులు, వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, అర్జునుడు, జీసస్ క్రైస్టు, జరాతృష్టుడు, మహావతార్ బాబాజీ మొదలైన వారు ఏర్పరుస్తారు. వారు అనుసరించిన ప్రమాణాలను లోకంలోని జనులంతా ఆచరిస్తారు. ఎవరు పడితే వారు ఈ భూప్రపంచానికి ప్రమాణాలను, ఆచార వ్యవహారాలను ఏర్పరచడానికి అధికారం లేదు. 700+ యూనిట్స్ గల మహాయోగులు, మహాజ్ఞానులు, మరి అవతార పురుషులు మాత్రమే ఆ అధికారమును కలిగి ఉంటారు. జడ్జ్ యు నాట్ అంటే తీర్పు చెప్పకము. మీరు మహాయోగులు, మహాజ్ఞానులు అయితే తప్ప మానవులలోని లోపాలను, ఈ లోకంలోని లోపాలను వెతకకండి. ఈ లోకంలో మరి ఈ మానవ జాతిలో లోపాలంటూ లేవు. సమస్తము చైతన్య పరిణామం చెందుతూ ముందుకు పురోగమిస్తూ ఉంటుంది. మహాయోగులు, మహాజ్ఞానులు ఎప్పటికీ తీర్పు చెప్పరు. వారు లోక కళ్యాణం కోసం మాత్రమే ఉంటారు. ఫలానా వారు సక్రమంగా లేరని, ఫలానా మనుషుల లోపాలున్నాయని, లేదా ఫలానా వ్యక్తికి తెలివితేటలు లేవని, లేదా ఫలానా శక్తి సామర్థ్యాలు, తెలివి మీకు లేవని, ఫలానా పని మీ వల్ల కాదని ఇలా తీర్పు చెప్పకండి. మీరు మహాయోగులైతే అప్పుడు ఈ తీర్పు చెప్పడం అసలు ఉండదు, జడ్జి చేయరనమాట. మీరు మహాయోగి, జ్ఞాని ఇంకా కాలేదు. అలాంటప్పుడు మీలో ఇతర మానవులలో లోపాలు లేదా ఈ ప్రపంచాన్ని లోపాలు ఎలా తెలుస్తాయి?
మీరే యోగి కాలేదు, మీకు ఎలా తెలుస్తాయి అని అడుగుతున్నారు. ఈ పుస్తకంలో శక్తి స్థాయిల గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము? ఎందుకంటే మనల్ని మనం పోల్చుకుని మరింతగా ముందుకు పురోగమించడం కోసం అన్నమాట. మరింతగా ఆధ్యాత్మిక పురోగతిని పొందడం కోసము నిన్న నేను ఎలా ఉన్నాను, నిన్నటికి ఈ రోజుకి ఏదైనా అంటే ఆధ్యాత్మిక అంటే ప్రాపంచిక, మానసిక, భౌతిక పురోగతి ఏమైనా ఉందా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా ఎదుగు బొదుగు లేకుండా ఉన్నానా, 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండిపోతున్నానా, వచ్చే ఏడాదికి వచ్చే 5 ఏళ్లకు నా లక్ష్యాలు సంకల్పాలు ఏమిటి, నేను ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి చెందాలి, నా పట్ల మరి ఈ లోకం పట్ల కళ్యాణకారకంగా ఏదైనా చేయగలనా, నన్ను నేను ఉద్ధరించుకుని అంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆనందంగా ఉండగలనా, ఇలా తనను తాను పోల్చుకొని ఎదగడం కోసము ఈ శక్తి స్థాయిలను మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. మనం ఇతరులెవరితోనూ పోటీ పడవలసిన అవసరం లేదు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ వారి వారి ఇష్టానుసారంగా లక్ష్యాలు సంకల్పాలు ఎంచుకొని వాటిని నెరవేర్చుకుని ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడం కోసమే ఉన్నారు. ఎవరి జీవిత లక్ష్యాలు వారివి, మీ జీవిత లక్ష్యం మీది కనుక మీరు ఒక మహాయోగి, ఒక మహాజ్ఞానిగా ఎదగండి. అంతేకాని ఇతరుల పట్ల తీర్పు ఇవ్వడం అనేది చేయకండి. ఇతరులతో పోటీతత్వంను కలిగి ఉండకండి. ఇన్ ది యూనివర్స్ ఎవ్రీథింగ్ ఇన్ కనెక్టెడ్ టు ఆల్ థింగ్స్. ఈ విశ్వంలో ప్రతి ఒక్కరూ ప్రతి వస్తువు సమస్త విషయాలతో అనుసంధానింపబడి ఉంది కనుక లోకా సమస్తా సుఖినో భవంతు.